హలో ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో తక్కువ ఆయిల్తో ఇంగువ ఘాటుతో నోటికి పుల్ల పుల్లగా తగులుతూ హితవుగా ఉండి 2 ముద్దలు ఎక్కువ తినాలి అనిపించే కొబ్బరి మామిడికాయ పచ్చడిని చూపించబోతున్నాను. ఇంతేనా అనుకుంటే పొరపాటే. ఈ రుచి డిఫరెంట్గా ఉంటుంది. మనం వేసే 3-4 ఇంగ్రీడియంట్స్ వేసి రుబ్బటమే. అంత సింపుల్. ఎక్కడా వేయించే పని లేదు. ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చు, లేకపోతే చుక్క నూనె కూడా తగలదు. ఒకసారి రుచి చూసిన తరువాత మళ్ళీ మళ్ళీ ఇదే ట్రై చేస్తారు. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయను తీసుకున్నాను. పచ్చడి తెల్లగా రావటానికి కొబ్బరి పైన ఉన్న నల్ల తొక్కను తీసేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీని బదులు కొబ్బరి కూరను కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు పుల్లటి మామిడికాయను కూడా చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 5-6 పచ్చిమిర్చి కూడా తుంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బ్లెండర్లో పోసుకున్న కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా నలిగిన తరువాత మామిడి ముక్కలు వేసి తగినంత ఉప్పు, పసుపు వేసి పల్స్ మోడ్లో కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. అంతేనండి, పచ్చడి రెడీ. కొంచెం ఇంగువ వాసన తగలాలి అనుకుంటే పోపు వేసుకోవాలి. లేకుంటే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని పచ్చడి తినేయవచ్చు. మీరు ఇటువంటి పచ్చడిని టేస్ట్ చేశారో లేదో కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.